హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ చికెన్ 65 చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ చూడండి. చికెన్ తీసుకున్న అది క్వాంటిటీ తెలియదు, సో చెప్పడం లేదు. స్పైసెస్ పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా, లెమన్ కావాలి, ఒక ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లవర్, ఫుడ్ కలరు. నేను ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను కదండి. కొంచెం స్పైసీగా ఉండాలంటే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి స్పూన్, పెద్ద స్పూన్తో 1 స్పూన్ తీసుకున్నాను. ఫుడ్ కలర్ అండి, రెడ్ ఫుడ్ కలర్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను తీసుకున్న చికెన్కి క్వాంటిటీకి 1 ఎగ్ అయితే సరిపోతుంది, సో అందుకని నేను 1 ఎగ్ తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ లెమన్ హాఫ్ తీసుకున్నానండి. లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకుందాం. లెమన్ కంపల్సరీ వేసుకోండి. మీకు కావాలంటే ఇందులో పెప్పర్ అంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మిర్చి ఎక్కువే తీసుకున్నాను కాబట్టి నేను మిరియాల పౌడర్ వేయలేదు. ఇప్పుడు మనం వేసుకున్న వాటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇది ఎక్కువసేపు మ్యారినేట్ చేయని అవసరం లేదండి, అప్పటికప్పుడే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే మినిమం ఒక 10 to 15 minutes అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ వెంటనే కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఒక 10 minutes అలా రెస్ట్ ఇచ్చాను. దానికి ఓపెన్ చేసేసి ఇంకొకసారి చేత్తో అలా మిక్స్ చేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను. ఫస్ట్ హైలో ఉంచేసానండి. తర్వాత ఇవి వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ చేసి మళ్ళీ హైలో పెట్టేసుకున్నాను. హైలో పెట్టేసిన తర్వాత పీసులు వేసేసుకోవడమే. దీనికి కొంచెం పీసెస్ పెద్దవైనా ఓకే అండి, ప్రాబ్లం ఏముండదు. ఎందుకంటే ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో పెడుతున్నాం, నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెడతాం కాబట్టి బాగానే కుక్ అయిపోతుంది. వీటికి పెద్ద పీసులు ఉంటే బాగుంటుంది. మనం బయట దాబాస్లోని రెస్టారెంట్లోని తింటాం కదా చికెన్ 65, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. సో అందుకని చెప్పి నేను పెద్ద పీసులే ఉంచాను. ఇంకా బయట ఇంకా పెద్ద పీసులే దొరుకుతుంది. నేను మీడియం పీసెస్ కట్ చేసుకున్నాను. సో ఇలాగ మనం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టర్న్ తీసేసాను, సెకండ్ కూడా వేసేసుకున్నాను. మళ్ళీని ఆయిల్ మాత్రం సెకండ్ టైం వేసినప్పుడు హీట్గా ఉండాలండి. కాసేపు మనం అలా రెస్ట్ దానికి కూడా ఇస్తే హీట్ అవుతుంది. సో హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ కూడా వేసేసుకుందాం. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం, సేమ్ ప్రాసెస్ ఫస్ట్ అలా చేసాము. హై ఫ్లేమ్లో పెట్టేసి పీసెస్ కొంచెం అలా వస్తుంది కదా, నొరుగు వస్తుంది కదా, ఆ టైంలో మనం మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా బబుల్స్ అన్నీ ఆగిపోతున్నాయి కదా, ఇంకా నేను తీసేసాను. లాస్ట్లో హై ఫ్లేమ్ పెట్టుకోవాలంతేని. మళ్ళీ నేను నాప్కిన్ వేసుకున్నానండి. సో ఎందుకంటే ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ అయిపోతుందని చెప్పి నాప్కిన్ వేసుకున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది, అందరికీ మ్యాక్సిమం నచ్చుతుంది అనుకుంటున్నాను నేను కూడా. దీనికోసం మనం స్పెషల్ డెకరేషన్ ఏం చేయనవసరం లేదు. ఆనియన్, ఒక లెమన్ తీసుకొని పక్కన పెట్టుకుంటే దాంతో తినడానికి చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.